ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. హరికానబాబు బాధపడిపోతున్నాడు. మంచి చెప్పుడురా, ఒక్క రోజు కూడా కాలేదు కదరా కొనుక్కొని. నా కర్మరా బాబు. లేదు లేరా, ఆలయంలో చెప్పులు పోతే మంచిదే. ఏం మంచిది? దరిద్రం పోతే. ఏం దరిద్రం పోవడం? దరిద్రం పట్టిందిరా నాకు, అందుకే కొత్త చెప్పులు పోయింది. చాలా మంది అంటూ ఉంటారుగా, గుడికి వచ్చి చెప్పులు పోగొట్టుకుంటే దరిద్రం పోయింది అని. ఏం దరిద్రం? 300 పెట్టుకున్న చెప్పులు పోయినాయి, దరిద్రం పడుతుంది వీడికి ఇక్కడ. సరే, హరికానోబా స్నేహితులు ఇద్దరు తిట్టుకుంటూ బస్సుకు పోయారు ఇద్దరు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇతను రూమ్ లో గదిలో ఉన్నా ఏం తింటున్నా కూడా చెప్పులే గుర్తొస్తున్నాయి. అయ్యో, నిక్షేపం లాంటి చెప్పులు పోయినాయి. ఈ విధంగా జరిగిన తర్వాత కొంతసేపటికి బయట ఎవరో ఏదో అరుస్తున్నట్టుగా వినిపించింది. ఇతని పేరు. కాస్త మాటలాపి శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అప్పుడు వినపడింది, హరికా బేటా జరికా ఫేటా, హరికా బేటా జరికా ఫేటా, హరికా బేటా జరికా ఫేటా అన్నప్పుడు అరే 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 నా పేరు ఎవడో పిలుస్తున్నాడు రా, దాదా బయట పోదాం అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఒక 10-12 సంవత్సరాల పిల్లవాడు. భుజాన ఒక కర్ర ఉంది. ఆ కర్రకు చివర హరికానోబా చెప్పుల జత అలా వేలాడుతున్నాయి. అమ్మో 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 అమ్మా, ఈడేరా ఎత్తుకుపోయింది. పట్టుకో ఎరా చెప్పులు ఎత్తుకుపోయావేంట్రా? అయ్యో, నేను చెప్పులు ఎత్తుకుపోలేదండి, వినండి నేను చెప్పేది పూర్తిగా. సాయిబాబా ఉన్నాడు కదా, సాయిబాబా చెప్పులు ఇచ్చాడు. ఒరే హరికా బేటా, హరి కొడుకువి రాయివి, వాడికి చెప్పులు ఇచ్చేయి అన్నాడు. మరి బాబాని అడిగి ఎట్టా గుర్తుపట్టాలి బాబా నేను అని. ఏం చేస్తావంటే, వాడి నెత్తిన జల్తారు పాగా ఉంటుందిరా, జరికా పేట. వాడి తండ్రి పేరు హరి. కాబట్టి నువ్వు పిలుచుకుంటూ పో. ఎవడైతే నీకు జలతారు పాగా చూపిస్తాడో, హరి బేటా అని చెప్తాడో వాడికి ఇచ్చేసేయి అన్నాడు బాబా అని చెప్పాడండి. అనగానే నేనేనయ్యా హరి బేటాని. అమ్మ, మీరైతే మీ తల మీద లేదుగా తలపాగా అన్నాడు పిల్లవాడు. ఓ నీ దుంపదగా ఆగరా బాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి లోపల ఉన్నటువంటి ఆ పేట, జరీకా పేట, జరీ తలపాగా ఏదైతే ఉందో, ఇదిగో నాయన చూడు అని చూపించిన తర్వాత చెప్పులు కాస్త వెనక్కి ఇచ్చట హరికానోబాకి. అమ్మయ్య, బాబా గొప్పవాడే, ఏదో అన్నావు గాని అన్నాడు. ఆ తర్వాత చెప్పులు దొరికిన తర్వాత తెలిసింది బాబా గొప్పవాడని. అప్పటిదాకానే ఏం బాబానో ఏమిటో అన్నవాడు చెప్పుల కోసం. ఈ విధంగా హరికానోబా కథను మనం చూడటం అనేది జరిగింది.